వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవభావంతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్బీ అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్ లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపి శంకబ్రత బాగ్చి వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవభావంతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వై శ్రవంతి, డాక్టర్ వి క్రాంతి కుమార్ల నిర్వహణలో ఏర్పాటైన ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించడం పట్ల సిపి అభినందించారు. పేదలకు వైద్య సేవలను చేరువ చేయాలని, ఆపదలో ఉన్న వారికి వైద్యులు తమ వంతు సేవలను అందించి ఉదారతను చాటాలని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ ఉరుకుటి చందు, బీసీసీఎల్ నాయకులు శివప్రసాదరావు, సత్యారావు, వెంకటేశ్వరరావు, కొయిలాడ శంకర్రావు, మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన నగర డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో ఇప్పుడు డాక్టర్ శ్రావంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు, బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్ కి గత ప్రభుత్వంపై అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అనిత, జగన్ ప్రభుత్వంలో మా నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. వాళ్ళు చేసిన మోసాలు, దౌర్జన్యాలు అందరికీ తెలిసేలా చేయాలని అన్నారు. మెంటాలిటీ చెప్తున్నా, ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆవే నుంచే సీఎం గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంకా మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి. నేను మీ మీద జరిగిన దాడి కానీ, ఎంతోమందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని కానీ, ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని, తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఎలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ, అదేవిధంగా అధ్యక్ష ఒక మదనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ 20 నెలల కాలంలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. లాస్ట్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంకో 4 మంత్రులు కూడా మాట్లాడాలి. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఒకటేంటంటే ఆ లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి. రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్లకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, మహిళ భద్రత అన్నది ప్రశ్నార్థకం, భూములకి రక్షణ లేదు అధ్యక్ష. దీని ఫలితం ఎలా ఉందిరా అంటే పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు రాలేదు, వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి.
అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఈ రోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాకే చెప్పాను అధ్యక్ష. ఎంతలా నిర్వీర్యం చేశారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు, ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు, CCTNSని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సిబ్బంది లేరు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు, యంత్రాలు లేవు. ఒక సైబర్ ఈ రోజు సభలో మంత్రులు శుద్ధ పూసల మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగిందెవరు? లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసింది, ఫ్లెక్సీలు వేసింది ఎవరు? చంద్రబాబు కూటమి నేతలు మొదట ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు చూసాం మంత్రులు అందరూ మీడియా పాయింట్కి వచ్చి సొద్దపూసల్లా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మేము వాళ్ళకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని, ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా, అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అసలు తిరుపతి లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు ముందు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు వేసిన CBI దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ లేదు అని తేలాక ఇప్పుడేమో బాత్రూమ్ కెమికల్ అంటూ అది ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తప్పులన్నీ వీళ్ళు చేసేస్తూ మళ్ళీ మీడియా పాయింట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము గత 4 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది, ఈ లడ్డూ మీద చర్చ కావాలి. హెరిటేజ్కి, ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధాల మీద, హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ కావాలి. వాటికి ఉన్న లింక్ ఏంటి? హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ. ఆ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ కంపెనీ. అది హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళే రాసుకున్నారు. అలాగే బోలే బాబా సంస్థ అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది, హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేసి. కొత్తగా మేమేం చెప్తున్నాం? వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం కదా. అంటే వీళ్ళు తప్పుకి అడ్డంగా దొరికారు, తప్పు చేశారు. ఎందుకంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కోట్లాది మంది భక్తులు సమర్పించే డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూరుస్తూ, తద్వారా హెరిటేజ్కి లబ్ధి చేకూరుస్తూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు. చర్చ అనేసరికి పారిపోతూ ఉన్నారు. మంత్రులేమో బయట మీడియా దగ్గరికి వచ్చి మేము చర్చకు సిద్ధం అంటారు. కానీ లోపల కౌన్సిల్లో తీసుకుంటే చర్చకి ఏ ప్రాసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో ఆ విధంగా చేయట్లేదు. ఎందుకు మీకు అంత భయం? మీరు తప్పు చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మీ స్వప్రయోజనాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు జాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యాచరణతో ఉద్యమ నేపథ్యాన్ని తీవ్రతరం చేయాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. శుక్రవారం తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని, సమీక్షా సమావేశాన్ని ఈరోజు తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం అన్నది జిల్లా అధ్యక్షులు సమక్షంలో, జిల్లా కార్యదర్శులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరి సమక్షంలో మేము ముఖ్య అతిథులుగా, ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా నేను, అనేక మంది జాతీయ కార్యవర్గంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వాళ్ళ సమక్షంలో
ఈ రోజు నిర్వహించుకోవడం అన్నది చాలా ఆనందదాయకం. మీ అందరూ కూడా 20 మందిని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కార్యవర్గంలో అందరూ హాజరై జాతి అభ్యుదయం, తూర్పు కాపు జాతి ఏదైతే కోల్పోతా ఉన్నామో రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్ తరాలకు మనం అందరం కూడా ఈ ఫలాలు అందించేందుకు మంచి స్వరూప వాతావరణం అందరం కూడా చర్చ జరిగింది. చర్చలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ ను కూడా నోట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ మేరకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో సందేశాన్ని రేపు రానున్న రోజుల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకు పోవడానికి జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ మేము దాన్ని వెనకుండా నడిపించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జరిపించినటువంటి నూతన జిల్లా కార్యవర్గానికి జాతీయ అధ్యక్షులుగా జాతీయ కార్యవర్గం తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే అనేక మంది అనేక అంశాల మీద తెలియజేసిన అంశాల్లో భాగంగా ఈ సభా వేదిక ద్వారా మన జాతి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేసినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని అవహేళన చేసి మాట్లాడినటువంటి మాటలను మనం ఈ సభ వ్యతిరేకించి తీర్మానం చేయడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మనం ఏదైతే ఆయన అవహేళన చేసినటువంటి కిరాక్ ఆర్పీని వెంటనే సముదాయించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి దీనికి ముందుగానే నేను కోరిన మేరకు వెంటనే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారికి సముదాయించి వార్నింగ్ ఇచ్చి ఆ యొక్క మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. అంతేకాదు మనకే కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా మనందరం కూడా మన జాతిలో ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోకూడదని చెప్పేసి సభ తీర్మానం చేసింది. అలానే రాజకీయ మహాత్మా గాంధీ ఉపాధి పరిరక్షణ యాత్ర తెనాలి నియోజకవర్గంలో సాగింది. రచ్చబండ కార్యక్రమం ద్వారా కేంద్రం తీసుకొచ్చిన అక్రమ చట్టం విబిజీ రామ్జీ ద్వారా జరిగే నష్టంపై కరువు పని చేసుకునే శ్రామికులను అవగాహన కల్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్రంలో పనులు జరుగుతాయి, ఏ జిల్లాలో పనులు జరుగుతాయి, ఏ గ్రామాల్లో జరుగుతాయి, జరగవు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారట. అన్ని గ్రామాలకు ఇది వర్తించబోదిక. అంతేకాదు పనులు కూడా ఎక్కడ జరగాలి అని కూడా వీళ్ళే చెప్తారట. అంటే పక్కన ఒక కాంట్రాక్ట్ పనో లేకపోతే ఒక నేషనల్ ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని చేరిస్తే ఈ ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళంతా ఇక గ్రామాలలో పని చేయరు. ఈ ఉపాధి హామీ పనులంతా ఆ కాంట్రాక్టర్ కింద లేబర్ సప్లై చేసే కంపెనీలుగా గ్రామాలు మారిపోతాయి అన్నమాట. ఇక ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో ఇయ్యడో ఎప్పుడు ఇస్తాడో, ఈ ఉపాధి హామీ చట్టం అన్నది ఇక బతుకుతుందో బతకదో, ఏ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఏ ఆసరా కానీ, ఏ అష్యూరెన్స్ కానీ ఇక మీదట ఉండబోదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక గ్రామాలు ఎలా బాగుపడాలి? గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన పనులు జరిగితే కొంచెం గ్రామాలన్నా చూడబుద్ధి అవుతున్నాయి, తిరగబుద్ధి అవుతున్నాయి. ఇక గ్రామాలలో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతే ఇక గ్రామాలలో ఉండగలమా? ఆలోచన చేసుకోవాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు, గ్రామ స్వరాజ్యాన్ని లాగేసుకుంటున్నారు, గ్రామ అభివృద్ధిని లాగేసుకుంటున్నారు. ఇక గ్రామాలు బాగుపడే అవకాశమే ఉండదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి ఇంత వ్యతిరేకంగా నిలబడింది. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది. అంటే ఒక పనిముట్లకు తప్పితే కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఈ పథకానికి ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టుకోదట. కేంద్రం 60% పెట్టుకుంటుందట, 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట. ఇది ఎక్కడి భావ్యం, ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు. 40% ఖర్చు పెట్టాలి అంటే ఇది వరకు పనిముట్లకు ఒక 500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కొత్త చట్టంలో 5,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. 5,000 కోట్లు ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదా అంటే ముమ్మాటికి లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా మారారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రం మీద.
ఇంత అప్పుల్లో పూడుకుపోయిన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రం. తొందర ఏం లేదు, అన్నిటికీ మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని మాజీ మంత్రి అంబటి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్మిషన్ తీసుకుని నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు రాడ్లు తీసుకుని నాకు కారు మీదికి వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలు చించలేదు. టీడీపీ నేతలు ఇలా చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఏం జరిగింది? నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు, మీ అందరూ చూశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నేను చించేస్తే అడిగేవాడు లేడు. చించటం మంచి సాంప్రదాయం కాదు, రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు. మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేశాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, దీని మీద గుళ్ళల్లో పూజ చేసేయి. ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని ఆలోచన గాని మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ. ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు, నా కారును కొట్టే ప్రయత్నం చేశారు, తిట్టారు, బూతులు, భయంకరమైన బూతులు. మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా. నేను అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి